బోధన్ నియోజకవర్గంలో ఎడపల్లి మండలం ఏఆర్పీ క్యాంపు గ్రామంలో రాత్రి ఇఫ్తార్ విందు నిర్వహించారు. గంగా జమున తహజీమ్ ని అనుసరిస్తూ ముస్లిం సోదరులకి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో గ్రామ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు ఉబేద్ అహ్మద్, మాజీ సెక్రటరీ బాషీద్ ఇఫ్తార్ విందుకు నేతృత్వం వహించారు. కాంగ్రెస్ ముఖ్య నాయకులు పులి శ్రీనివాస్ నాయకత్వంలో ముస్లిం సోదరులతో కలిసి పండ్లు పలహారాలు పంచుకున్నారు. రంజాన్ ఉపవాస దీక్షలు పవిత్రమైనవని పులి శ్రీనివాస్ కొనియాడారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ వినోద్, ఉప సర్పంచ్ బాబా, రంజిత్, రాము గౌడ్, ఫకీ, దుకాణం శ్రీను, తోట శేఖర్, బారి, కొక్కురాజు, జి శ్రీను, జి రాజు, ఆవుదర్తి నవీన్, జిలానీ, ఏఆర్పీ క్యాంపు గ్రామస్తులు పాల్గొని ఆలింగనం చేసుకుని శుభాకాంక్షలు తెలుపుకున్నారు. దేశము మరి అత్యధిక జనాభాలు కలిగిన దేశం మన దేశం. కాబట్టి ఇక్కడ మనం ఈ ప్రాంతము, ఈ దేశము డెవలప్ కావాలి అని అంటే మన హిందూ ముస్లింల మధ్య సఖ్యత అవసరం. ప్రతి విషయంలో కూడా మనం అందరం కలిసి ఉంటే మన భారతదేశం అభివృద్ధి చెందుతున్న దేశం కాదు, అభివృద్ధి చెందిన దేశంగా మనం చేసుకోవచ్చు. ప్రతి మనిషిలో దయ, కరుణ, ఎదుటి వ్యక్తికి సహాయం చేయాలనే భావన, ఎదుటి వ్యక్తి తప్పు చేసినా క్షమించాలనే గుణము మనకున్న రోజు తప్పకుండా మన మధ్యలో ఎలాంటి గొడవలు లేకుండా శాంతి సామరస్యాలతోటి మనం అందరము జీవించవచ్చు. అలాగే మన గ్రామం అభివృద్ధి చెందితే మన మండలం అభివృద్ధి చెందుతుంది, మన మండలం అభివృద్ధి చెందితే మన దేశం అభివృద్ధి చెందుతుంది, రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. కాబట్టి ఇలాంటి దృష్టిలో పెట్టుకొని రాబోయే రోజుల్లో మన గ్రామంలో మటుకు మేమందరం కూడా హిందువులు ముస్లింలు అనే భేదం లేకోకుండా అందరము మానవులు అనే భావనతో కలిసిమెలిసి ఉన్నాం ఇన్ని సంవత్సరాలు. రంజాన్ పవిత్ర రంజాన్ మాసం మీరంతా దీక్షతోటి ఉపవాసాలతో దగ్గరలో రంజాన్ పండుగ వస్తుంది. ఈ రంజాన్ పండుగకు మనం అంతా కూడా కలిసిమెలిసి మనం ఈ ఏర్పాటు చేసుకోవడానికి ఒక మన భిన్నత్వంలో ఏకత్వం లాగా మనం అంతా కలిసిమెలిసి మనం చాలా సంతోషంగా అందరం కూడా కలిసి జీవిస్తున్నాము. ఇదే విధంగా మనం అంతా కూడా ఇట్లే ఉండాలి. ప్రపంచంలో మనం ఎన్నో యుద్ధాలు అవి చూస్తున్నాము. అక్కడ వాళ్ళ మధ్య కొట్టుకున్నా కానీ మన దేశంలో మాత్రం అందరం కలిసి సమైక్యంగా ఉంటున్నాం.